హలో ఎవ్రీవన్, ఇవాళ మనం బేబీకార్న్ పెప్పర్ కొరియాండర్ ఫ్రై అండ్ హోమ్ మేడ్ మయోనీస్ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా చేద్దామండి. ఇది రెసిపీ కోసం ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని బేబీకార్న్ కట్ చేసుకుని అయితే నానేసుకున్నాము. వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత అదే గిన్నెలో బేబీకార్న్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుందామండి. రెసిపీ మనకు ఎక్కువ టైం తీసుకోదు అండ్ ఇది మనం నిన్న చేసిన వెజ్ కోకోనట్ కుస్కాలోకి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లోర్ అనేది అయితే యాడ్ చేసుకుందాం. కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, సో ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత బేబీకార్న్ అందులోకి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. మనం బేబీకార్న్ ప్లేస్లో పన్నీర్, మష్రూమ్ ఏదైనా వాడచ్చు, చికెన్, మటన్ ఏదైనా వాడచ్చు. దీని ప్లేస్లో జస్ట్ వేసి ఐటమ్ మారుతుంది కానీ ఏ తీసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం బేబీకార్న్ అన్నిటిని ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, కర్రీ లీవ్స్ అండ్ స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలండి. అండ్ నిన్న మనం ప్రాన్స్ కర్రీ అండ్ వెజ్ కోకోనట్ కుస్కా ఎలా చేయాలో చూపించాము. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి చెక్ చేయండి. ఇలా వేగిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఈ రెసిపీ ఎక్కువ టైం తీసుకోదు. 10 minutesలో అయితే మనం ఈ స్టార్టర్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ప్యూరీ ఇందులోకి యాడ్ చేసుకొని ధనియాల పౌడర్, మీడియంలీ క్రష్డ్ పెప్పర్ పౌడర్ అండ్ ఇలాచీ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. సో ఇది కలుపుకునే లోపల ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్రై చేసి మాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఇలా వేగిన తర్వాత మనం ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇందులోకి కాంబినేషన్గా మనం కోకోనట్ వెజ్ కుస్కా చేసుకుంటున్నాం కదా, అందులోకి మయోనీస్ కూడా బాగుంటుంది. అది కూడా ఇంట్లోనే చేసుకున్నాము, అది కూడా చూపించామండి. దీని తర్వాత చూడండి ఒకసారి. సో ఇది ఇలా వేగిన తర్వాత మనం ఇందులోకి ఫ్రై చేసుకుని పెట్టుకుని బేబీకార్న్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇలా మొత్తం దగ్గరకు వచ్చేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొరియాండర్తో గార్నిష్ అయితే చేసుకుందాము. గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు అయితే కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ కొరియాండర్ పెప్పర్ బేబీకార్న్ రెడీ అయిపోయింది. ఇది ఇలా ప్లెయిన్గా పొరాటోస్లో కూడా తినచ్చు, లేదా ఇప్పుడు చూపించబోయే కుస్కాలో కూడా తినచ్చు. ఒకసారి ట్రై చేయండి. సో మయోనీస్ చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సీ జార్లో పన్నీర్, వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్, మిరియాలు, తర్వాత మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేసుకుందాం, ఆరిగానో, తర్వాత కాజు యాడ్ చేసుకుందాము. మనం మయోనీస్ వీడియో కూడా అప్లోడ్ చేసామండి, కాకపోతే ఇలా అక్కడ డిఫరెంట్ స్టైల్లో చేసాము. అది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 3 cubes ఆఫ్ బటర్ ఈజీగా యాడ్ చేసాము. తర్వాత మూత పెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పట్టుకుంటే మయోనీస్ రెడీ అయిపోయినట్టే. సో ఇలా కాకుండా ఇంకో 2 different స్టైల్స్లో పెట్టామని చెప్పాము కదా, సో అది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా మనమైతే మయోనీస్ని ప్రిపేర్ చేసేసుకున్నాము. మనం ఇందులో బటర్ వాడామండి, దాని ప్లేస్లో మిల్క్ అయినా వాడచ్చు. కాకపోతే మనం లాంగ్ టైం ప్రిజర్వ్ చేసుకుంటాం కాబట్టి బటర్ వాడితేనే బెటర్. మిల్క్ వాడడం వల్ల లాంగ్ టైం ప్రిజర్వింగ్కి యూజ్ అవ్వదు.
సో ఇప్పుడు చూపించబోయేది కుస్కా రెసిపీ అనమాట. అది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాము, సో అందుకంత డీటెయిల్గా చూపించటం లేదు. సో ఇక్కడైతే ఒక ప్యాన్ తీసుకొని చూపించిన విధంగా కావాల్సిన స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చాము. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాము. తర్వాత టమాటో ప్యూరీ, కొరియాండర్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్న తర్వాత కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకొని ఉడకనిచ్చాము. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఇది 1:2 రేషియోలో తీసుకోవాలంటే నానబెట్టేటప్పుడు, అంటే 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అలాగా. తర్వాత మూత పెట్టేసుకొని కుక్ అవనివ్వాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ వెజ్ కుష్కా విత్ బేబీకార్న్ పెప్పర్ కొరియాండర్ ఫ్రైస్ రెడీ. ఇదండి ఇవాళ రెసిపీ. ఇక్కడ మనం మయోనైజ్ అండ్ పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాము. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హ్యావ్ అ గ్రేట్ టైమ్.